అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం మనదే. పార్టీని వ్యతిరేకిస్తే కన్నతల్లిని అవమానించినట్లే. ఏది బండిద్దు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధి నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఇక్కడున్న వారిలో చాలామంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా గెలవబోతున్నారు. ఈసారి కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకోబోతుంది. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయి అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలకు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజా మాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారని చెప్పారు. సర్వే నివేదికలను బట్టి అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని ఈ రకంగా బండి సంజయ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. మొత్తానికి మా కమలం పువ్వు గాలి ఇసురుతుంది. మా కమలం పువ్వు గాలి ఇసురే మరి ఇంట్లో కాంగ్రెస్ అటు, బీఆర్ఎస్ ఇటు, మా కమలం ఇట్లా ముంగడికి లేస్తుంది. మా కమలం దూసుకుపోతుంది. మా కమలం పరిమళం ఈసారి మొత్తం జిల్లాలనే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలనే కైవసం చేసుకోబోతుంది అని బండెద్దు లెంకలు కొడుతుంది. చూడాలి మరి రేపు ఇవి చెప్పుకుంటారులే, ఎవరు పట్టకు వాళ్ళు అనుకుంటారు. అంటే మరి బలం పెరుగుతుందో ఏమో, మరి కరీంనగర్లో కోయిలాగా బాగానే తనలాడుతుంది అనేది మాట. మధ్యప్రదేశ్లో టమాటా వైరస్ కలకలం. వామ్మో, చిన్నారుల్లో ఎక్కువ కేసులు. మధ్యప్రదేశ్ను వణికిస్తున్న వైరస్. రామ ఇదెక్కడి కథలో నాయనా. ఏంది టమాటా కథ? ఇగోది చూస్తున్నారులో టమాటా రోగమాట. ఇక మనం పొద్దున్న లేస్తే ఏ కూరలోనైనా టమాటాలు వేసుకుంటాం. దొండకాయ వండుకున్నా, బెండకాయ వండుకున్నా, చిక్కుడుకాయ వండుకున్నా, ఆలుగడ్డ వండుకున్నా, అరొక దాంట్లో టమాటా వేసుకుంటాం. ఆఖరికి నీసు కౌసులో కూడా ఆ నీసులు వేసుకుంటాం. అది మన చికెన్లో మటన్లో కూడా టమాటా వేసుకుంటారు. ఇక అసలు టమాటా రోగం వస్తుందట మధ్యప్రదేశ్లో. ఏందో ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాటా వైరస్ రూపంలో ఓ కొత్త ఆరోగ్య సంక్షోభం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా పాఠశాలలకు వెళ్ళే చిన్నారులే లక్ష్యంగా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండడం కలకలం రేపుతుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలల వ్యవధిలోనే భోపాల్, ఇండోర్, జబల్పూర్ వంటి ప్రధాన నగరాల్లో 200కు పైగా కేసులు వెలుగు చూడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. వైద్యులు దీనిని హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ రకంగా గుర్తించారు. ముఖ్యంగా 6 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలలో ఈ వ్యాధి ప్రభావం అధికంగా కనిపిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా పాఠశాలల్లో క్లస్టర్ కేసులుగా ఇది బయటపడింది. వర్షాకాలం అనంతరం వాతావరణంలో పెరిగిన వేడి, తేమ ఈ వైరస్ వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూస్తున్నారు టమాటా రోగం కథ ఎట్లా ఉందో. టమాటా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లలు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా, వారి లాలాజలం, ముక్కు నుంచి గారే ద్రవాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. ఇక అంటువ్యాధి అన్నట్టే. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి రద్దీ ప్రదేశాలలో పిల్లలు
ఒకరినొకరు దగ్గరగా తాకడం, ఆట వస్తువులను పంచుకోవడం వల్ల వ్యాప్తి మరింత